ఒకటి రెండు ఎంత? 11 కట్ అయినట్టుంది. నారాయణ గారు, విజయవాడ. నమస్తే అండి. ఏం లేదండి, కోల్చడం అనేది చాలా పెద్ద తప్పే. ఏదో తేడాగా కాకపోతే మనం కూడా పల్లా శ్రీనివాసరావు గారి బిల్డింగ్ ని, గీతం యూనివర్సిటీ బిల్డింగ్ ని ఇలాగే తెల్లవారుజామున కూల్చేశాం కదా. దాని గురించి ఇంకా చర్చ ఎందుకు? వాళ్ళు చేశారు, అది కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. పారితోషికం రైట్. ఆయన పారే శోతకం అన్నారా? ఏంటి సార్ అది? ఓకే రైట్. సర్వీస్, వీళ్ళకి అందుతున్నటువంటి సర్వీస్, ఈ 3 పాయింట్ల పైన ఏం చెప్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్కారం అండి. ప్రభుత్వ మార్పు ప్రజలకు ఏవైతే కోరుకున్నారో వాళ్ళకి అనుగుణంగా ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ ఇస్తానంటే 4,000 పెన్షన్ ఇస్తానన్నారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాను అనుకున్నా. వేలంపాట్లో ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారం సాధించింది. మరి ప్రజలందరి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు, కార్యకర్తల కష్టం, టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. వీటన్నింటి ఫలితం ఇవాళ మళ్ళీ 3వ ఎంపీగా ఎన్నిక కాబడడం జరిగింది. కాదు బాబా, చాలా మంచోళ్ళు అంట. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తాను, నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తెంగరమాల. వ్యక్తిగతంగా నా మీద చాలా తీవ్రమైన దాడి, మా ఇంట్లో వాళ్ళే నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నా మీద చాలా తీవ్రమైన దాడి చేసినప్పటికీ కూడా నాపై నమ్మకం ఉంచి, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు, మరి నా కోసం కష్టపడిన కార్యకర్తలకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సార్, ఈరోజు రాష్ట్రంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, కేంద్రంలో కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఈ 5 ఏళ్ల పాటు ఎలాంటి ఎజెండా మీ ముందుంది? ఎలా పోరాటం చేయబోతున్నారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీగా, వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల మనోభావాలు ఏ ఒక్కరివి కూడా దెబ్బతినకుండా అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కోసం మన రాష్ట్రంలో ఉండే ప్రజల సమస్యల కోసం తప్పకుండా పార్లమెంట్ లో గలమెత్తుతాం. ఒక్క తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటువంటి ఇంటి దగ్గర, మరి ఆయన భార్య ఇద్దరే ఉండేది. మరి వారిద్దరు ఉండేటువంటి దగ్గర 379 మంది తాడేపల్లి ఇంటికి చుట్టూతో ఉండేటువంటి దాని దగ్గర. అట్లాగే 439 మంది మరి మొత్తం ఆయన సెక్యూరిటీ, ఆయన బయటకు వస్తే బయట ఉండేటువంటి దాని దగ్గర మరొక 116 మంది స్పెషల్ వింగ్ అట. మొత్తం 934 మందిని ఆయన ఉండేటువంటి ప్రాంతంలో పెట్టారట. మరి దీంతో పాటు హైదరాబాద్ లో ఉండేటువంటి లోటస్ పాండ్ దగ్గర ఒక 9 మంది స్పెషల్ ఆఫీసర్స్. పులివెందుల్లో 10 మంది అట. తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల 48 చెక్ పోస్టులు పెట్టారట. నమస్కారం ప్రజలారా. మా పార్టీ ఓడిపోవడానికి కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు అంటారు. అదే విధంగా చూసుకుంటే మా పార్టీ ఓడిపోవడానికి గల ముఖ్య కారణం ఎవరంటే ఈడే. ఎవరీడో? సజ్జల భార్గవ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జు. ఇకపోతే ఎన్నికల ముందు ఏ విధంగా బఫూన్ మాటలు మాట్లాడినాడో, రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరం నిర్మించుకోవాలనేటువంటి సరిపోయారు ఇద్దరు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.